హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆటోఫామ్ వాళ్ళ అవుట్లెట్ దగ్గర ఉన్నాము. ఆటోఫామ్ ఏంటంటే వాళ్ళది కంప్లీట్ ఆటోమేషన్ సెటప్ అనమాట. ఇప్పుడు మనం ఆటోఫామ్ ఎగ్జిక్యూటివ్ని కలిసి వాళ్ళతోటి వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాము. కదండి. అందరికీ నమస్కారం. నా పేరు జయరామ్, ఏరియా సేల్స్ మేనేజర్ని ఆటోఫామ్ కంపెనీ. సో మనది కంపెనీ వచ్చి మొబైల్ యాప్తో నుంచే వరల్డ్లో ఎక్కడి నుంచి అయినా కూడా మనకి మోటార్ కంట్రోలరు, దాని తర్వాత వాల్స్, దాని తర్వాత ఫర్టిగేషను, మనం ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేసుకునే సిస్టమ్ని ఆఫర్ చేయిస్తాను. అది ఏ విధమైన ప్రోడక్ట్స్ అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అనేది మనకి మాస్టర్ కంట్రోలరు, దీన్ని ఐఓటీ హబ్ అంటాం. ఐఓటీ హబ్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది మనకి మాస్టర్ కంట్రోలర్గానే యాక్ట్ అవుతుంది. అట్ ఏ టైం మనకి వాల్ కంట్రోలర్గానే యాక్ట్ అవుతుంది. దీంట్లో ఐఓటీ సిమ్ ఇన్బిల్ట్గా వస్తుంది. మన ఫార్మర్ లొకేషన్లో ఎయిర్టెలా, జియోనా, బిఎస్ఎన్ఎల్ ఈ 3 సిమ్స్లో ఏదైతే మనకి ఫార్మర్ లొకేషన్లో మన సిగ్నల్ హై ఉంటుందో దానికి ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. సో ఇది ఒకటి మ్యాండేటరీ. దీనికి ఇంటర్లింక్ అయ్యింది. ఇది పంప్ సెల్స్ అంటాము. ఇది వచ్చి మోటార్ స్టార్టర్. మనకి మోటార్ స్టార్టర్ బాక్స్ ఉంటుంది కదా, ఆ స్టార్టర్ బాక్స్లో ఇది ఫిక్స్ చేసుకుంటాము. మనకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కానీ, దాని తర్వాత యాంపియర్స్ హై వచ్చిందా, లో వచ్చిందా, దాని తర్వాత మోటార్ ఎంతసేపు నడిచింది, దాని తర్వాత ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ మన యాప్లో రావడం జరుగుతుంది. ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే దీంట్లో డ్రై రన్ ప్రొటెక్షన్ ఉంటుందండి. డ్రై రన్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే మనకు ఒకవేళ నీళ్ళు లేకుండా మోటార్ అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటుంది. మనకి నీళ్ళు ఉండేది లేని తెలియదు. అలాంటి టైంలో మనకి నీళ్ళు లేదని చెప్పేసి 120 సెకండ్స్ అది చూస్తుంది. నీళ్ళు రాకుండా దాన్ని సెన్స్ చేసి ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది. ఇంకోటి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. మనకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల మనకు ఫ్యూజ్లు అనేటివి ఎగిరిపోతూ ఉంటాయి. దాని కూడా దానికోసం అని చెప్పేసి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మనకి మెసేజ్ వచ్చి వోల్టేజ్ ఎక్కువ వచ్చిందని చెప్పి, లేదంటే తక్కువ వచ్చిందని చెప్పి మనకి మెసేజ్ రావడం జరిగితే అట్ ఏ టైం ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఇది పంప్ సెన్స్, మన ఐఓటీ హబ్కి కంట్రోల్గా ఉండే పంప్ సెన్స్ ఇది. దాని తర్వాత వాల్స్ అనమాట. గేట్ వాల్స్, సొలినాయిడ్ వాల్స్. మనకి ఇది పిరమిడ్ వాల్స్ అంటాము. దీనిపైన ఉండేది మనది ఆటోఫామ్ బ్రాండింగ్ ఉంటుంది. ఇట్లా ఆటోఫామ్ బ్రాండింగ్ ఈ పిరమిడ్ కంపెనీతో మన టైప్ అయ్యేసి ఇది కాయిల్ మనం చేసి పెట్టుకుంటాం. ఇది 2 ఇంచ్ మోడల్లో వస్తుంది, 2.5 ఇంచ్, 3 ఇంచ్, అట్ ఏ టైం 4 ఇంచ్ వరకు వస్తుంది. మనకి ఫార్మర్ లొకేషన్లో వాళ్ళకి ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి ఏది కావాలంటే అది ఇస్తాము. సో మనకి సెంట్రలైజ్ సిస్టమ్ అయితే మనకి ఇది మాస్టర్ కంట్రోల్ అని చెప్పుకున్నాం. మాస్టర్ కంట్రోల్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లో 1 వాల్ అవుట్పుట్ వస్తుంది, 2 వాల్ అవుట్పుట్, 5 వాల్ అవుట్పుట్, అట్ ఏ టైం 10 వాల్ అవుట్పుట్తో కూడా వస్తుంది. మన సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టుకుంటే ఓన్లీ ఇదొక్కటే డివైస్, దాని తర్వాత ఇదొక్కటే స్టార్టరు, దాని తర్వాత గేట్ వాల్స్, 10 గేట్ వాల్స్ వరకు ఈ 3 డివైస్తోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ప్లేసెస్లో సెంట్రలైజ్ సిస్టమ్ ఉండదు. కొత్తగా పెట్టుకుంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. లేదు డీసెంట్రలైజ్ ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి, మల్టిపుల్ ఛానల్స్లో. అలాంటి టైంలో మనం ఈ రిసెన్స్ అని చెప్పి ఇది వాల్ కంట్రోలర్. సేమ్ దీనిలాగానే ఇది 1 వాల్ కంట్రోలరు, 2 వాల్ కంట్రోలరు, 5 వాల్ కంట్రోలరు, 10 వాల్ కంట్రోలరు వస్తుంది. సో మల్టిపుల్ ప్లేసెస్లో గేట్ వాల్స్ దగ్గర ఇట్లా మనం ఇట్లా గేట్ వాల్స్ ఉంటే ఇట్లా ఒక 10 మీటర్స్ హైట్లో మనము ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి పవర్ సప్లై వచ్చేసి మనకి సోలార్ పవర్ సప్లై. ఇది 24 వోల్ట్స్ డీసీ కరెంట్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. 1 అవర్ ఛార్జ్ తీసుకుంటే ఇది డైరెక్ట్ 3 ఇయర్స్ వరకు మనకి నడిపే కెపాసిటీ ఉంటుంది. దీంట్లో ఆటోమేటిక్ పవర్ బ్యాకప్ కూడా దీంట్లో ఉంటుంది. బ్యాటరీ కూడా ఉందా? ఆటోమేటిక్ బ్యాటరీ కూడా ఉంటుంది. మనకు ఒకవేళ వర్షం పడినా క్లౌడీగా ఉన్నా మనకి ఆ టైంలో మనకి ఆ బ్యాటరీ బ్యాకప్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇది ప్రెజర్ రిలీజ్ వాల్ అన్న, పిఆర్వి అంటారు. ఇది క్విక్ ప్రెజర్ రిలీజ్ వాల్. ఇది హైడ్రాలిక్ ప్రెజర్ రిలీజ్ వాల్. హైడ్రాలికే. మనకి వేరే కంపెనీస్ మెటల్ పిఆర్వి కూడా వాడతాయి. సో అది రస్ట్ వల్ల అది ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనకి హై ఎండ్ ప్రోడక్ట్ ఓన్లీ మనకి హై ఎండ్ ప్లాస్టిక్తోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ ఆన్ అయ్యి ఏమైనా టెక్నికల్ గ్లిచ్ వల్ల మ్యాక్సిమం అలా జరగదు. అలాంటి కేసెస్లో గేట్ వాల్స్ ఆన్ కాకోకుండా పక్షంలో మోటార్ ఆన్ అయ్యి గేట్ వాల్స్ ఆన్ అవ్వకుండా ఆ ప్రెషర్కి మెయిన్ లైన్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ ప్రమాదం జరగకోకుండా మనం మెయిన్ లైన్కి ఇది బ్యాక్ సైడ్కి ప్రెషర్ రిలీజ్ వాలని పెడతాం. దీనిపైన సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సారు సేఫ్ ప్రెషర్ని సెన్స్ చేసేసి ఆ సేఫ్ ప్రెషర్ కన్నా ఎక్కువ వచ్చేస్తే సో ఆ ప్రెషర్ పగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఆటోమేటిక్గా బ్యాక్ వాష్ అయిపోతుంది. ఏదర్ అది ఓపెన్ ఉంటే ఓపెన్ పెట్టేసుకోవచ్చు, లేదంటే మన సంబ్ ఉంటే సంబులో కన్నా పెట్టేసుకోవచ్చు. సో మనకి ఇరిగేషన్ ఆటోమేషన్ సంబంధించి ఇవి ప్రోడక్ట్స్ అన్న. దీనికి మనకి యాడ్ ఆన్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఇది టైం బేస్డ్గా రన్ అవుతుంది. టైం బేస్డ్ అంటే మనకి ప్రతి గేట్ వాళ్ళకి నంబరింగ్ ఇచ్చుకోవచ్చు, ప్రతి మోటార్కి నంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఏదర్ మనకి హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ అట్లా సెట్ చేసి పెట్టుకుంటే గేట్ వాల్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి. లేదంటే నెక్స్ట్ సెన్సార్డ్ బేస్డ్ ఇరిగేషన్.
సెన్సార్ బేస్డ్ ఇరిగేషన్ వచ్చినప్పుడు దీన్ని సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అంటారు. మేము సాయిల్ మాయిశ్చర్ది. సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అంటే నేలలోని తేమ శాతాన్ని బట్టి దాన్ని సెన్స్ చేసి ఒకవేళ డ్రైగా ఉంటే వాటర్ కావాలని చెప్పి సెన్స్ చేసుకొని మోటార్ గేట్ వాల్ ఆన్ చేసుకుంటారు. అట్ ఎ టైం మనం 3 ఫీట్లో మనం ఇన్స్టాల్ చేసి పెట్టింటాం కాబట్టి వాటర్ సమకూరిన తర్వాత వాటర్ దానికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గేట్ వాల్ని మోటార్ని ఆఫ్ చేసుకోవడం జరుగుతుంది. సో టైం బేస్డ్ ఇరిగేషన్. దాని తర్వాత ఇది సెన్సార్ బేస్డ్ ఇరిగేషన్. క్యాన్సెన్స్. దీని పేరు క్యాన్సెన్స్. ఒకసారి సెటప్ ఒకసారి ఎట్లా పెడతారో చూపించారు ఒకసారి. ఇది వచ్చి మనకి స్టార్టర్ యూనిట్ అన్న. ఇది మనకి స్టార్టర్ బాక్స్ ఉంటుంది కదా, స్టార్టర్ యూనిట్ లాగా ఇది ఉంటాం. ఆ స్టార్టర్ బాక్స్కి మనం ఇందాక చెప్పుకున్నాం కదా పంప్ సెన్స్. ఆ పంప్ సెన్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. జస్ట్ మనకి మన అరచేయి అంతే ఉంటుంది. సో దీనివల్ల మనకి డ్రై రన్, దాని తర్వాత ఓన్ టైం ఫ్లక్చుయేషన్స్, మోటార్ ఆన్ అండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది. దాని తర్వాత మన గేట్ వాల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గేట్ వాల్స్ ప్లేస్లో ఐఓటీ హబ్ ఇందాక ఐఓటీ హబ్ అట్ ఎ టైం అది కూడా వాల్ కంట్రోలర్ గాను యాక్ట్ అవుతుంది. సో దాని నుంచి ఇట్లా వైరింగ్ వస్తుంది అనమాట. ఇట్లా దానికి వైరింగ్ వస్తుంది. సో ఇట్లా ఇక్కడైతే గేట్ వాల్స్ ఉంటాయి అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. వైర్లెస్ కదా టోటల్ వైర్లెస్ అని. జస్ట్ మన వాల్ నుంచి వాల్ కంట్రోలర్ వైర్ ఉంటుంది. ఐఓటీ హబ్కి ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి మనకి డైరెక్ట్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఇది కాకుండా మనకి ఫర్టిగేషన్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చి మనకి ఫర్టిగేషన్ యూనిట్ అన్న. ఇది మనకి సింగిల్ ట్యాంక్ నుంచి మల్టిపుల్ ట్యాంక్స్ 10, 12, 15 ట్యాంక్స్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇది వాల్యూమ్ బేస్డ్ అనమాట. అంటే 200 లీటర్స్ నుంచి 1000 లీటర్స్ వరకు పర్ అవర్ ఎంత అయితే మనకి పొలానికి రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనం సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇది మన ట్యాంక్లో నుంచి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మనం వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మన డ్రిప్లో దానికి దీనికి న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల అది కొంచెం లా ఉండడం వల్ల ఇరుక్కుపోతానికి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వాడమని చెప్తాము. సో మొత్తం సెటప్ అంటారు కంప్లీట్ సెటప్. ఇదంతా వెంచరీ సెటప్ అన్న. యాక్చువల్లీ 5 ఇంజెక్టర్ సెటప్. మనకి సింగిల్ ఇంజెక్టర్ నుంచి 5 ఇంజెక్టర్ సెటప్ వరకు వస్తుంది. సింగిల్ ఇంజెక్టర్ ఎందుకంటే మనకి సింగిల్ ట్యాంక్ ఉన్నప్పుడు సింగిల్ ట్యాంక్ ఉంటే 2 ట్యాంక్స్ ఉన్నా 3 ట్యాంక్స్ ఉన్నా మల్టిపుల్ టైమ్స్లో యూజ్ చేసుకుంటాం. అంటే ఒక ట్యాంక్ ఒక 2 అవర్స్, ఇంకో ట్యాంక్ ఇంకో 2 అవర్స్ అట్లా చేసుకుంటే సింగిల్ ట్యాంక్ సరిపోతుంది. లేదంటే మల్టిపుల్ ట్యాంక్స్ సింగిల్ టైంలోనే అట్ ఎ టైం యూజ్ చేసుకోవాలన్నప్పుడు మనము మల్టిపుల్ ఇంజెక్టర్ సెటప్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మందికి ఫర్టిగేషన్ వెంచరీ యూనిట్. ఇది కాకుండా మనకి వెదర్ స్టేషన్ ఉంటుంది. సపరేట్ అండి. అది సపరేట్ సార్. అది టోటల్ ఓన్లీ ఐఓటీ హబ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దానికి యాడ్ ఆన్ ఫీచర్స్ అనమాట. ఫర్టిగేషన్, క్యాన్సెన్స్, దాని తర్వాత వెదర్ స్టేషన్, ఇవన్నీ యాడ్ ఆన్ ఫీచర్స్. రైతుకి మీ ప్రొడక్ట్ నచ్చింది, మనకి ఫార్మర్ కాంటాక్ట్ అయిన వన్ వీక్లో మ్యాక్సిమం ఇన్స్టలేషన్ జరిగేటట్టు మనం చేస్తాం సార్. మీరు ఎవరైనా ఫార్మర్ మీతో రీచ్ అయితే వాళ్ళు ఓకే అనుకుంటే 1 వీక్లో సెటప్ చేస్తారు. 1 వీక్లో సెటప్ కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 5 to 1 వీక్ అవుతుంది, అంతకుమించి లేట్ అవ్వదు. ఒకవేళ రేపొద్దు ఏమన్నా సర్వీస్ ప్రాబ్లం వచ్చినా, ఇంకోటి విషయం, మన సర్వీస్ ప్రాబ్లం వస్తే డైరెక్ట్ వచ్చి రిపేర్ చేయడం ఉండదు. ఏ ప్రోడక్ట్ అయితే ఖరాబ్ అయి ఉంటుందో ఆ ప్రోడక్ట్ డైరెక్ట్ రీప్లేస్మెంట్. ఏ ప్రోడక్ట్ అయినా రిపేర్ ఉండదు, డైరెక్ట్ రీప్లేస్మెంట్. మనకి వాల్స్ కంట్రోలర్స్కి, మాస్టర్ కంట్రోలర్కి 3 years వారంటీ ఉంటుంది. 3 years వారంటీ పీరియడ్లో మనకి డైరెక్ట్ రీప్లేస్మెంట్. అట్ ఎ టైం మనకి వాల్స్కి, గేట్ వాల్స్ ఉన్నాయి, ఆ గేట్ వాల్స్కి 5 years వారంటీ ఉంటుంది. ఆ 5 years లోపల మనకి ఏమైనా ఖరాబ్ అయితే డైరెక్ట్ రీప్లేస్మెంటే ఉంటుంది. ఆ 5 years తర్వాత మన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, లేదంటే ఏమైనా చిన్న ప్రోడక్ట్ పోతే దానికి సర్వీస్ ఛార్జెస్ ఇంపాడు. ఓకే అండి. వీళ్ళది ఆటోఫామ్ కంపెనీ, పూణే బేస్డ్. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. ఎవరైనా రైతులకి వాళ్ళ ఫామ్లో హైదరాబాద్లో ఉండి వాళ్ళ ఫామ్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ సొల్యూషన్. మా ఫామ్ కూడా మేము ఆల్రెడీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేయించాము. సందీప్ వచ్చాడు కాబట్టి వాళ్ళ అవుట్లెట్ చూపించడానికి వచ్చాను. సందీప్ తనే, మా ఫామ్ కూడా వచ్చాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.